ఆయన సిట్ మొదటిసారి ఇచ్చినటువంటి నోటీస్కు వివరణ ఇస్తూ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఉంటున్న మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో తలమునకలై ఉన్నాం, సమయం ఇవ్వండి తప్పకుండా మేము సహకరిస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, సభ్య సమాజం కూడా తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు సిట్ ఇచ్చినటువంటి నోటీస్కు సమాధానం ఇస్తూ మేము తప్పకుండా అన్ని విధాలుగా సహకరిస్తాం, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమయం ఇవ్వమనంటే ఆగమేఘాల మీద అసలు సిట్టు తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటున్నదా, లేకపోతే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నదా, ముఖ్యమంత్రి గారి ముఖంలో ఆనందం చూడాలనేటువంటి తొందరపాటుతో నిర్ణయాలు కొనసాగిస్తున్నదా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మాకు సంబంధించినటువంటి నాయకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో అనేక సందర్భాల్లో మేము తప్పకుండా విచారణకు హాజరైతాం, సహకరిస్తామనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీగా మేము గతంలో జరిగినటువంటి అన్ని ఎంక్వైరీలకు కూడా సహకరించడం జరిగింది. ఈ ఎంక్వైరీకి కూడా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారు నేను సహకరిస్తా అనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి తతంగం అంతా ఎక్కడో రిమోట్ ఆపరేషన్, ఎక్కడో ఉండి ఎవరో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తూ ఉంటే వీళ్ళు నటిస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఈ సందర్భంగా ఇవాళ విచారణకు హాజరైతానని ఫైనల్గా గౌరవ కేసీఆర్ గారు చెప్పినటువంటి ధర్మిల తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడి వాళ్ళక్కడ ఈ దుర్మార్గాన్ని నిరసిస్తుంటే నిన్నటి నుండి అనేక చోట్ల అక్రమ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. పోలీసులు స్వయంగా ఉద్యమకారుల ఇళ్లకు పోయి బెదిరించినటువంటి సందర్భాలు మా దృష్టికి వచ్చినాయి. తెలంగాణలో ఉండేటువంటి గ్రామ స్థాయి నుండి హైదరాబాద్ వరకు కూడా ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది నిదర్శనం. కాబట్టి ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పరిపాలన చేతగాక గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి పాలనను చూసినాం. కేసీఆర్ గారి పాలన అంటే మనందరికి కూడా తెలుసు. కేసీఆర్ గారి పాలన అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ గారి పాలన అంటే సాగునీరు, కేసీఆర్ పాలన అంటే తాగునీరు, కేసీఆర్ పాలన అంటే మెరుగైనటువంటి కరెంటు సప్లై, కేసీఆర్ గారి పాలన అంటే రెసిడెన్షియల్ స్కూళ్ళు, కేసీఆర్ గారి పాలన అంటే తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో నంబర్ 1, కేసీఆర్ గారి పాలన అంటే జిల్లాల ఏర్పాటు, కేసీఆర్ గారి పాలన అంటే ఆసుపత్రుల ఏర్పాటు, కేసీఆర్ గారి పాలన అంటే రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్, అమరవీరుల స్తూపము, రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాల ద్వారా, పాలన ద్వారా, కట్టడాల ద్వారా, మెరుగైనటువంటి సేవల ద్వారా తనదైనటువంటి సుస్థిర స్థానాన్ని వారి నాయకత్వంలో తెలంగాణ సాధిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన ఏంటి? ఘోష్ కమిషన్, ఎలక్ట్రిసిటీ మీద కమిషన్, ఫోన్ ట్యాపింగ్ మీద సిట్టు, తర్వాత ఈ కార్ రేస్ పేరిట ఏసీబీ ఎంక్వైరీలు, మెడికల్ కాలేజీల మీద విజిలెన్స్ కమిషన్లు, చేపలు గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి దాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు. అంటే ఇక్కడ పరిపాలన చేతగాని దద్దమ్మ చేతిలో రాష్ట్రం ఏ రకంగా కొనారిల్లుతున్నదో కనబడతా ఉన్నది. పరిపాలనతో ప్రజలకు సేవలు అందించడంలో, మెరుగైనటువంటి పాలన అందించడంలో ఘోరంగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారంటే తెలంగాణ సాధించినటువంటి చరిత్రతో పాటు మరో చరిత్రను కూడా వారు సొంతం చేసుకోవడం జరిగింది. ఆనాడెన్నడో గుప్తుల కాలం నాడు స్వర్ణయుగం అనేది పాలన కొనసాగింది అనేటువంటి విషయాన్ని మనం చరిత్రలో చదువుకున్నాం. ఇవాళ తెలంగాణ సాధించడం ఒక చరిత్ర అయితే
మళ్ళీ నాటి స్వర్ణయుగాన్ని మరిపించేటువంటి పాలన సాగించి స్వర్ణయుగాన్ని మరిపించినటువంటి పరిపాలకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన చేతగాక, ఈ రకమైనటువంటి అవగాహన పెంచుకోలేక, ఈ రకంగా తెలంగాణ జాతి ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి పరిపాలన అందించడంలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి ఏదో రకంగా బురద దల్లాలే, మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. అయినప్పటికీ వేరే ఎవరైనా కేసీఆర్ గారి స్థానంలో ఉంటే ఇవాళ ఈ సిట్కు ఈ రకంగా సహకరించే వాళ్ళు కాదు. కానీ న్యాయం, ధర్మం, చట్టం, పాలన అన్ని విషయాలలో ఆత్మవిశ్వాసం, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టే వారు హాజరు కావడం జరిగింది. వారు హాజరవుతున్నటువంటి క్రమంలో ఆవేదన చెందినటువంటి తెలంగాణ జాతి, 70-80 ఏళ్ళ పండు ముసళ్ళు సైతం ఈ ముఖ్యమంత్రికి ఏం పోయే కాలం వచ్చింది, మా అందరికీ అన్నం పెట్టి పెద్ద కొడుకులాగా ఆదుకున్నటువంటి మా బిడ్డను పోలీసులు ఇటువంటి అవమానానికి, ప్రభుత్వం ఇటువంటి అరాచకానికి పాల్పడుతుంది అనేటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ కేసీఆర్ గారి ముద్రను చెరిపేయడం ఎవరి తరం కాదు. అటువంటి అద్భుతమైనటువంటి పరిపాలకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ ఉద్యమం కొనసాగినటువంటి సమయంలో మనమందరం చూసినాం. రైఫిల్ రెడ్డి ఆ రోజు స్వయంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిండు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిండు. ఇవాళ పోలీసులను ఉసిగొల్పి గ్రామ స్థాయి నుండి హైదరాబాద్ స్థాయి వరకు, బహుశా మీరందరూ పాత్రికేయ మిత్రులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా గమనించి ఉంటారు. ఈ ప్రాంగణం చుట్టుపక్కల వేలాది మంది పోలీసులు ఈరోజు మోహరించబడ్డారు అని అంటే తెలంగాణ జాతి మొత్తం తల్లడిల్లుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలు సంద్రంలాగా తెలంగాణ భవన్కు కేసీఆర్ గారికి సంఘీభావంగా వస్తారనేటువంటి భయంతో ఆందోళన చెంది ఈ రకమైనటువంటి అణచివేత ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నది. దీన్ని తప్పకుండా మేము తెలంగాణ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు, మేధావులకు, కవులకు, గాయకులకు, రచయితలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీని మరిపించేటువంటి కాంగ్రెస్కు ఎమర్జెన్సీ విధించడం, ప్రజల హక్కులకు భంగం కలిగించడం, ప్రజల్ని అనేక రకాలుగా అన్యాయానికి, అవమానానికి గురి చేయడం పరిపాటి. కాబట్టి అది పునరావృతం అవుతూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డిలో ఆ లక్షణాలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల అభిమతం కోసం బీఆర్ఎస్ శ్రేణులు అవసరమైతే దేనికైనా సిద్ధమనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇటువంటి దాష్టీకాలకు ఫుల్ స్టాప్ పెట్టి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయక మా మీద నిర్బంధం ద్వారా ఏదో డైవర్షన్ డ్రామాలకు ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతానేటువంటి మీ కుటిల యత్నాలు సాగనివ్వం. తెలంగాణ సమాజానికి కూడా పూర్తి స్థాయిలో మీ నికృష్టపు చేష్టలు అర్థమైనాయి. కాబట్టి రోజు రోజుకు ప్రజాక్షేత్రంలో నీకు, నీ పార్టీకి తప్పకుండా ప్రజా ప్రతిఘటన తప్పదనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై